డేటాలో సేల్స్ ఆర్గనైజేషన్ సో మొత్తం టీ కోడ్స్ అన్ని రాస్తామా మరి ఈరోజు రేపు పొద్దున జాబ్ కొట్టాలంటే టీ కోడ్ కావాలి కదా ఓకే సో ఒకసారి నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఓపెన్ చేయండి అందరూ కూడా సో ఈరోజు మొత్తము ఆల్ టీ కోడ్స్ అన్ని రాసేస్తారు రేపు పొద్దున ఎంట్రీలో మీరు ఈ టీ కోడ్స్ మీద వర్క్ చేశారని చెప్పాలి ఓకే సో అకౌంట్స్ రిసీవబుల్స్ కానీ మొత్తం ఇప్పుడు దాకా మనం చేసిన టీ కోడ్స్ అన్ని కూడా మీరు చెప్తారా సో టీ కోడ్స్ చెప్పండి ఒకసారి ఎంక్వైరీ చేస్తాం కదా సో టీ కోడ్ ఏంటి సో తర్వాత కదా టీ కోడ్ ఏంటి BA21 తర్వాత ఏంటిదండి అవుట్ బౌండ్ అవుట్లైన్ అగ్రిమెంట్ సో అవుట్లైన్ అగ్రిమెంట్ కదా టీ కోడ్ ఏంటి BA01 సి కాదు BA41 తర్వాత ఏంటిది కాంట్రాక్ట్ టీ కోడ్ ఏంటి కాంట్రాక్ట్ BA41 షెడ్యూల్ అగ్రిమెంట్ BA31 షెడ్యూల్ అగ్రిమెంట్ BA31 సో తర్వాత సేల్స్ ఆర్డర్ BA01 తర్వాత ఏంటి అవుట్ బౌండ్ డెలివరీ సో పికింగ్ ప్యాకింగ్ అన్ని కూడా BL01N పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ సో ఇక్కడ వరకు కూడా BL01N PGI BL02N తర్వాత ఏంటిది బిల్లింగ్ టీ కోడ్ ఏంటి BF01 చేంజ్ చేయడానికి రిలీజ్ చేయాలంటే BF02 తర్వాత పేమెంట్ సో పేమెంట్ మనకి F110 ఇంకోటి F-28 ఈ టీ కోడ్స్ అన్ని కూడా మనం నేర్చుకున్నాం అవునా కదా ఈ టీ కోడ్స్ నేర్చుకున్నావా లేదా ఓకే రేపు పొద్దున్న జాబ్లో మీరు ఇవన్నీ అడుగుతారు టీ కోడ్స్ ప్రూఫ్ సో అలాగే కస్టమర్ ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ ఏంటి ఇవన్నీ అకౌంట్ FB70 లేదా కస్టమర్ పేమెంట్ టీ కోడ్ ఏంటి మాన్యువల్ F-28 లేదా F110 ఓకే తర్వాత కస్టమర్ డౌన్ టీ కోడ్ ఏంటి F-29 కస్టమర్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి F-32 ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా మనకి కస్టమర్ మాస్టర్ డేటా టీ కోడ్ ఏంటి XD01 02 చేంజ్ 03 డిస్ప్లే ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పుకున్నామా ఈ కాకుండా కస్టమర్ క్లియరింగ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ టీ కోడ్ చెప్పాలి టీ కోడ్స్ ఏంటి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ OB08 కస్టమర్ మాస్టర్ డేటా బ్యాలెన్సెస్ FD10N కస్టమర్ మాస్టర్ డేటా ఓపెన్ ఐటమ్ టీ కోడ్ FBL51 చెప్పాలి ఏంటిది FBL51 సో డాక్యుమెంట్ డిస్ప్లే FB03 డాక్యుమెంట్ డిస్ప్లే
ఎఫ్బి 03 తర్వాత డాక్యుమెంట్ చేంజ్ FB02 FB02 తర్వాత రివర్స్ ది డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి డాక్యుమెంట్ రివర్స్ చేయాలంటే FB08 సో డాక్యుమెంట్ రీసెట్ చేయాలి రీసెట్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు డాక్యుమెంట్ రీసెట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి FB6 ఇప్పుడు క్లియర్ చేసావు కదా కొన్ని ఇన్వాయిస్లు అరే రాంగ్గా క్లియర్ చేస్తాను అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు రీసెట్ చేయొచ్చు రీసెట్ అంటే బ్యాక్ దానికి ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం FB6 రీసెట్ అండ్ రివర్స్ అంటే ఏంటి మళ్ళీ దాన్ని ఇన్వాయిస్ కింద మార్చేయచ్చు అంటే పేమెంట్ చేసిన దాన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు ఇన్వాయిస్ కింద మార్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూపిస్తాను మీకు FBL5L లో సో కొన్ని కస్టమర్స్ మనం క్లియర్ చేసాం అవునా కదా క్లియర్ చేసాం కొన్ని కస్టమర్స్కి ఇన్వాయిసెస్ క్లియర్ చేసాం సో ఇదేంటి క్లియర్ అయితే రావట్లేదు ఇదేనా మనం చేసింది ఏంటి కంపెనీ కోడ్ ఇయ్యనా ఈరోజు ఏమీ చేయలేదు అనుకుంటా సో ఎగ్జిక్యూట్ చేయండి సో ఇందులో నేను జడ్పీ డాక్యుమెంట్ జడ్పీ అంటే ఏంటిది డాక్యుమెంట్ టైపు సో ఇవన్నీ కూడా క్లియర్ చేసింది క్లియర్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది చాని ఎస్కే అంటే ఏంటి కస్టమర్ అంటే బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్ అంటే కస్టమర్ డబ్బులు కట్టినప్పుడు ఎంట్రీ ఏంటి బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్ ఇప్పుడు ఇది రాంగ్గా చేసాం అనుకుంటే ఏం చేయొచ్చు పేమెంట్ రాంగ్గా చేశాను అని అనుకుంటే ఏం చేయొచ్చు రీసెట్ ఓకే రీసెట్ చేయాలంటే డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి మీ దగ్గర రీసెట్ అండ్ రివర్సల్ అంటే దీన్ని ఇన్వాయిస్ కింద మార్చేయచ్చు సో FB6 ఓకే ఇక్కడ నువ్వు డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి క్లియరింగ్ అండ్ రీసెట్ అండ్ క్లియరింగ్ 2024 రీసెట్ అండ్ రివర్స్ అంటే ఇది ఇన్వాయిస్ కింద మారిపోతుంది ఓకే సో ఇక్కడ రివర్సల్ రీజన్ రాయాలి ఎందుకు అంటే రాంగ్ పోస్టింగ్ ఓకేనా సో SAPలో మీరు రీసెట్ అయిపోయింది క్లియరింగ్ డాక్యుమెంట్ అంతా రీసెట్ ఇప్పుడు వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో అంటే ఏంటి పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని మనం ఇన్వాయిస్ కింద కూడా మార్చేయచ్చు అంటే ఏంటి పేమెంట్ అయింది కదా పేమెంట్ రివర్స్ చేస్తాం సో FBL5L సో ఇది ఇప్పుడు నేను రివర్స్ చేసిన డాక్యుమెంట్ ఇప్పుడు ఇది అర్థమైందా సో అంటే ఏంటి పేమెంట్లు కూడా మనం రివర్స్ చేయొచ్చు రివర్స్ అండ్ రీసెట్ చేయొచ్చు అంటే ఏంటి దాని ఇన్వాయిస్ కింద మార్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి సో ఎంత రావాలి 50,000 రావాలి కస్టమర్ ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేస్తాం 50,000 బట్ డబ్బులు కట్టేశాడు ఎంత కట్టేశాడు 50,000 కట్టేశాడు కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది TR కస్టమర్ పేమెంట్ కూడా చేస్తాం డాక్యుమెంట్ అయిపోయింది TZ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అరే రాంగ్ ఎంటర్ చేశాను ఆ డబ్బులు కట్టలేదు అని అనుకుంటే ఏం చేయొచ్చు మళ్ళా రివర్స్ చేయొచ్చు రివర్స్ అండ్ రీసెట్ అండ్ రివర్స్ ఈ కోడ్ ఏంటి FB6 అంటే ఏంటి పేమెంట్ నలిఫై చేయొచ్చు అంటే డబ్బులు కట్టలేదని అర్థం కాలేదా చిన్నపిల్లల లెక్కలు ఫీజు అయితే అర్థమవుతుంది ఫీజు 13,000 సో నేను నా బుక్స్ ఆఫ్ ఎంటర్లో మేడం డబ్బులు కట్టేసారు రాసేసుకున్నా కస్టమర్ ఇన్వాయిస్ 13,000 మేడం డబ్బులు కట్టేశారు 13,000 ఎంత కట్టాలి ఇంకా 0 అరే అనవసరంగా మేడం కాదు వేరే మేడం కట్టింది ఈ మేడం కాదని అనుకున్నా అప్పుడు నేను ఏం చేయొచ్చు బ్యాక్ తీసుకురావచ్చా అంటే పేమెంట్ దాన్ని ఏం చేయాలి నలిఫై చేయాలంటే ఏం చేయాలి రివర్స్ అండ్ రీసెట్ సో కాబట్టి రివర్స్ అండ్ రీసెట్కి ఏంటి కోడ్ FB6 ఇంకా ఏంటి కోడ్ చెప్పుకున్నావు ఎవరు చెప్తారు ఇంకేం చెప్పుకున్నాం స్టాక్ ఇక్కడ రాద్దాం పైన స్టాక్ చెకింగ్ టీ కోడ్ ఏంటండి MMBE
స్టాక్ క్రియేషన్ MIGO ఆ మూమెంట్ టైప్ ఎంత 521. 521. ఇంకేమైనా ఉన్నాయా? మర్చిపోయామా? ఏదండి అయిపోయింది. కస్టమర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్. కస్టమర్ ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ ఇదిగో FBL5 అయిపోయింది. ఇప్పుడు ఈ టీ కోడ్స్ అన్ని మీకు వచ్చేస్తే జాబ్కి వెళ్ళిపోవచ్చు. పేమెంట్స్ వచ్చింది. కోడ్స్ అన్ని వస్తే మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఎంపీ రాసుకోండి. ఓకే, ఈ టీ కోడ్స్ మీకు వచ్చేస్తే జాబ్కి వెళ్ళిపోవచ్చు అండి. రేపు పొద్దున్న ఈ టీ కోడ్స్తో పాటు ఇన్పుట్స్ ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాం అవి వస్తే జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చేశారని చెప్పాలి మీరు రియల్ టైం. అర్థమైందా లేదా? అలాగే డాక్యుమెంట్ టైప్స్ ఏం నేర్చుకున్నారు? చెప్పాలి. ఇంత నీట్గా ఎక్కడే చెప్పరు మీకు ఇలా వేసి. డాక్యుమెంట్ టైప్ కోడ్ ఏంటి? DR. సో కస్టమర్ ఇన్వాయిస్ విత్ సేల్స్ ఎంక్వైరీ విత్ సేల్స్ ఆర్డర్. ఈ కోడ్ ఏంటి? RV. బిల్లింగ్ అంటారు. సో అలాగే పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ ఏంటి? WEనా WA. ఇంకా డాక్యుమెంట్ విత్ సేల్స్ ఆర్డర్. బిల్లింగ్ డాక్యుమెంట్ విత్ సేల్స్ ఆర్డర్. బిల్లింగ్ డాక్యుమెంట్ అది రాస్తారు కదా. క్రెడిట్ మెమో TG. అండ్ కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ ZP. ఇన్కమింగ్ పేమెంట్ సార్. ఇన్కమింగ్ కస్టమర్ ఇన్వాయిస్ పేమెంట్ APP అయితే ZP. మాన్యువల్ అయితే DZ. KZ రాసానా? DZ. ఓకేనా? సో ఇవి డాక్యుమెంట్ టైప్స్. మొత్తం లిస్ట్ వచ్చేసింది మీకు. ఇంకా మీరు చేయాల్సింది ఇంకా ఉతికి ఆరేయటం ఇంకా, అంతేనా కదా? బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే చూడాలంటే టీ కోడ్ ఏంటండి? సో బ్యాలెన్స్ షీట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? ఇది చూపిస్తాను చూడండి. F.01. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే నీ బ్యాలెన్స్ షీట్ దేంట్లో చూడాలనుకుంటున్నావు? ఇండియాలోనా, చైనాలోనా, ఫారెన్లోనా, USA లోనా? సో చైనా. 1 నుంచి SAPలో 16 రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి? 16 పోస్ట్ పీరియడ్స్ ఉంటాయి SAPలో. ఇదంతా బ్యాలెన్స్ షీట్. F.01 బ్యాలెన్స్ షీట్ ఏంటిది? F.01 చాలండి, ఎందుకంటే ఎక్కువ వద్దు. ఓకే, మీరు ఎన్ని చేశారన్న నంబర్ ఫస్ట్. ఎన్ని చేశారంటే దగ్గర 200 మంది పనిచేస్తారు. ఈ ఆల్ ఏరియాస్లో ఒక్కొక్క దాంట్లో బిల్లింగ్ ఒక 20 మంది, సేల్స్ ఆర్డర్ ఒక 20-30 మంది. ఇవన్నీ చేస్తారంటే నమ్మాలి కదా. అంతవరకు ఎక్కడ ఇచ్చారు మీకు అని అడుగుతాం. వచ్చినంత వరకు చెప్పండి. ఓకే, సో సార్ కస్టమర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ FI ఎండ్ యూజర్ చేస్తారా, SD ఎండ్ యూజర్ చేస్తారా? సేల్స్ డేటా ఉంది కదా, సేల్స్ FI ఒకటి తెలియదు కదా. సేల్స్ ఒకటిది లింక్ ఉంది, ఫైనాన్స్ ఒకటిది లింక్ ఉంది. FI అంటే ఇద్దరు FI కస్టమర్ అంటే ఇద్దరు కలిసి చేస్తారా సార్? అదే అంటుంది చూడండి. మనకి FI కస్టమర్ చేయాలంటే సేల్స్ డేటా లేకుండా ఉంటే FI కస్టమర్, సేల్స్ డేటా కూడా ఉంటే SD కస్టమర్. బట్ ఇప్పుడు 2 ఉన్నాయనుకో, 3 ఉన్నాయనుకోండి. సో అందుకే ఇది FIకి SD ఇవ్వకుండా ఎవరు చేశారు? ఎండ్ యూజర్కి ఇచ్చేసారు. అలాగే మాస్టర్ డేటా టీం వాళ్ళకి ఇచ్చేసారు సపరేట్గా. ఇప్పుడు జనరల్గా అయితే ఈ మాస్టర్ డేటా టీం అనే వాళ్ళు మొత్తం అన్ని క్రియేట్ చేస్తారు. ఇంకా ఇది ఫైనాన్స్, సేల్స్ అన్ని జనరల్ డేటా అన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో మనకి ఇందులోనే సెపరేట్ టీ కోడ్స్ కూడా ఉన్నాయి మీకు. ఇది XD01 అని రాశాను కదా ఇక్కడ. కస్టమర్ క్రియేషన్
ఫైనాన్స్ కస్టమరే క్రియేట్ చేయాలనుకో టీ కోడ్ మారిపోతుంది. FD01 ఇందులో ఇది పనిచేయదు, ఇందులో పనిచేస్తుంది. నువ్వు ఫైనాన్స్ కస్టమర్నే క్రియేట్ చేయాలనుకో టీ కోడ్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇప్పుడు S4 హనాలో బిజినెస్ పార్ట్నర్ క్రియేషన్ వచ్చింది కదా సార్? అవునండి, అవి ఇక్కడ డిస్కస్ చేయలేండి ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ పెద్దదైపోతుంది. ఓకే సార్. అవన్నీ అవసరం లేదు మీకు, అవన్నీ కన్సల్టెంట్ లెవెల్లో నేర్చుకుంటే చాలు, ఇవి అవసరం లేదు. ఓకే సార్. పాస్వర్డ్ ఏంటి? సో మీకు ఏంటంటే ఇక్కడ సో కస్టమర్ని మాత్రమే ఓన్లీ ఫైనాన్స్ కస్టమర్ని మాత్రమే క్రియేట్ చేయాలంటే టీ కోడ్ వచ్చేటప్పటికి FD01, FD02, FD0 సేల్స్ డేటా అవసరం. ఓన్లీ సేల్స్ కస్టమర్ని క్రియేట్ చేయాలంటే మళ్ళీ వేరే టీ కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఇచ్చింది ఏంటి XD01 అంటే ఏంటి, ఆ 3 లింక్ అనమాట, సెంట్రల్ అంటాం. ఓకేనా? సో ఇవే చెప్పండి, ఈ టీ కోడే చెప్పండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరే చేశారని చెప్పండి ఇవన్నీ కూడా. ఓకేనా? రైట్. సో బిజినెస్ పార్ట్నర్కి వెళ్తే మళ్ళీ అదొక వేరే కాన్సెప్ట్ అయిపోతుంది. సో మళ్ళీ అది మొత్తం ఈ టీ కోడ్లు అన్నీ వేయాల్సిన అవసరం లేదు, ఇంకా దానికి BP అనే టీ కోడ్ యూజ్ చేస్తాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చేశానని చెప్పండి, దట్స్ ఇట్. ఓకేనా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైతే టీ కోడ్స్ ఇచ్చామో ఈ టీ కోడ్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగితే ఇవన్నీ మీరు చెప్పాలి, ఈ టీ కోడ్స్ మీరు చెప్పాలి. అన్నీ ఒక ప్లేస్లో ఇచ్చాను, హ్యాపీగా చూసుకొని చేసుకోవచ్చు. డాక్యుమెంట్ టైప్స్, టీ కోడ్ లిస్ట్. ఓకే, ఇక్కడ దాకా ఎవరికి ఏం డౌట్ లేవు కదా? టీ కోడ్స్ క్లారిఫికేషన్ వచ్చేసింది, డాక్యుమెంట్ టైప్స్ క్లారిటీ వచ్చేసింది, SAP పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్పుట్స్ చదువుకోవాలి మీరు అంతేనా? ఇన్పుట్స్ చదువుకొని జాబ్కి వెళ్ళిపోవాలి. సో రేపు మండే నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇస్తాను, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రకారం ఎలా మాట్లాడాలో చెప్తే చాలు. సో కొన్ని ట్రిక్కీ క్వశ్చన్లు అడుగుతారు ఇంటర్వ్యూలో. సో కస్టమర్కి మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి, ఎలా సాల్వ్ చేస్తావు, కస్టమర్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేస్తావు, కస్టమర్ మాస్టర్ డేటా ఎవరు క్రియేట్ చేస్తారు, ఏ డేటా ఉంటుంది, సో ఇలాంటి కస్టమర్ ఏజీ రిపోర్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అవి మీకు నెక్స్ట్ క్లాస్. ఓకేనా? సో నెక్స్ట్ మండే నుంచి మిగిలిపోయిన క్లాసులు ఏమైతే చెప్పాల్సినవి ఉన్నాయో మండే అయిపోతాయి అన్నీ కూడా. ఓకే, ఒక క్లాస్ థియరీ ఆఫ్ చెప్తాను, సాటర్డే చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ మండే, నెక్స్ట్ సాటర్డే సండేలో థియరీ ఆఫ్ ఎడిషనల్ క్లాస్. ఓకే, సో బట్ ఇందులో మీరు కౌంట్ చేసుకోవద్దు, ఎవరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఎడిషనల్ క్లాస్. ఇంకో క్లాసు బిజినెస్ పార్ట్నర్, అది వెండార్ P2Pలో చెప్తాను, బిజినెస్ పార్ట్నర్. ఓకే, సో 3 వినే వాళ్ళకి ఎడిషనల్ క్లాసెస్. చెప్పండి, రెజ్యూమే ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నుంచే రెజ్యూమే అన్నీ కూడా. సో ప్రస్తుతానికి ఈ టీ కోర్స్ మీకు ఈ మార్నింగ్ అడిగినా, సాయంత్రం అడిగినా, ఈవినింగ్ అడిగినా, ఎప్పుడు అడిగినా చెప్పేయటమే. అర్థమైందా? ఈ టీ కోర్స్ వచ్చేస్తే OTC వచ్చేసినట్టే మీకు. ఇవే కాకుండా కొన్ని టీ కోర్స్ ఇంకా నేను సిస్టంలో చేసేటప్పుడు చూపిస్తూ ఉంటా. ఓకే సార్, రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని రిపోర్ట్స్, ఇవన్నీ అకౌంట్స్ రిసీవబుల్ కదా, రిపోర్ట్స్ ఉంటాయి. ఈ టీ కోర్స్ అవసరంలో గుర్తుండవు మీకు చదువుకున్నా. రిపోర్ట్స్ ఈ కస్టమర్ బ్యాలెన్సెస్ చూడాలన్నా, మాస్టర్ డేటా చూడాలన్నా, కస్టమర్ అడ్రస్ చూడాలన్నా, ఇవన్నీ కూడా ఈ S_ALRతో ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవన్నీ రిపోర్ట్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇవన్నీ రిపోర్ట్స్, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా రిపోర్ట్స్. సో ఇవన్నీ S_ALRతో ఉంటాయి. సో ఈ రిపోర్ట్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్లు ఎన్ని ఉన్నాయో క్రియేట్ చేసా చూడాలనుకో, సో నీ కంపెనీ కోడ్ ఇచ్చి సో ZN01 ఇచ్చి కస్టమర్ లిస్ట్ చూడొచ్చు, ఎన్ని కస్టమర్స్ నువ్వు క్రియేట్ చేసావో ఆ లిస్ట్ చూడొచ్చు. అర్థమైందా? టేబుల్స్ ఏమన్నా అడుగుతారా సార్ ఇంటర్వ్యూలో? టేబుల్స్ అయ్యే కన్సల్టెంట్ లెవెల్, టేబుల్స్ అనేవి ఎండ్ యూజర్ తెలియదు అసలు. జనరల్ ఎంట్రీస్ అడుగుతారా సార్ మెయిన్గా? ఇదేంటి జనరల్ ఎంట్రీస్? జనరల్ ఎంట్రీస్ చదవాలండి. జనరల్ ఎంట్రీస్ లిస్ట్ ఇచ్చారు కదా ఆల్రెడీ. జనరల్ ఎంట్రీస్ కూడా రాద్దామా పని? రాద్దామా? గుర్తుంటే రాయిద్దాం.
లేకపోతే నేను ఇస్తాను జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ ఇస్తాను మళ్ళీ అకౌంట్ రిసీవబుల్ జర్నల్ ఎంట్రీ లిస్ట్ ఇస్తాను రాసుకోండి ఓకేనా కస్టమర్ ఇన్వాయిస్ కస్టమర్ పేమెంట్ జర్నల్ ఎంట్రీ పీజీఐ పోస్ట్ గుడ్స్ ఇష్యూ జర్నల్ ఎంట్రీ బిల్లింగ్ జర్నల్ ఎంట్రీ ఓకే ఏ సగం అయిపోయిందా క్రెడిట్ మెమో జర్నల్ ఎంట్రీ సేల్స్ రిటర్న్ జర్నల్ ఎంట్రీ ఓకే సో ఇయే కదా మెయిన్ తర్వాత ఇంకా కొన్ని ఇస్తాను బ్యాక్ డెట్స్ జర్నల్ ఎంట్రీ ఓకే ఇలాంటి ఒక 5-6 ఎక్స్ట్రా ఇస్తాను అవి చూసుకొని వెళ్ళండి క్రెడిట్ సేల్స్ జర్నల్ ఎంట్రీ ఇలాంటి లిస్ట్ ఇస్తాను నేను అవి చూసుకోండి జర్నల్ ఎంట్రీస్ ఓకే థ్యాంక్ యూ సో రేపు క్లాస్ లేదు ఓకే మండే నుంచి మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతాయి ఓటీసీ ఓకేనా ఇవి చూసుకోండి మీరు చాలు ఎక్కువ వెళ్ళొద్దు ఇవన్నీ చేసామని చెప్పినా నమ్మరు ఓకే ఇవన్నీ చేసామని చెప్పినా ఎవడో నమ్మడు ఫస్ట్ కాబట్టి అయినా చదువుకొని వెళ్ళాలి మరి తప్పదు ఎక్కడ ఏం అడుగుతాడో తెలియదు కాబట్టి సో మినిమం మీకు ఇవన్నీ వచ్చేసేయాలి జాబ్ కొట్టాలండి రైట్ థ్యాంక్ యూ